నమస్తే న్యూస్ 360కి స్వాగతం. నేను సంధ్య. గులాబీ పరిమళాలతో వరంగల్ ఎల్కతుర్తి శోభిల్లనుంది. దారులు వేరైనా గమ్యం ఒక్కటే అన్నట్టు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు ఎల్కతుర్తి బాట పట్టారు. ఇక పాదయాత్రలు, ఎడ్ల బండ్లు, వాహనాలు ఇలా ఎన్నో మార్గాల్లో ప్రజలు, నేతలు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఇక దానికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్నే ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఉద్యమ పార్టీ, రాజకీయ పార్టీ, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఇలా అన్ని పార్శ్వాలను చూసిన బీఆర్ఎస్ ఇప్పుడు ఈ రజతోత్సవ వేడుకతో నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో చేపడుతోంది. భారీ బహిరంగ సభకు ఎడ్లబండతో బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు 27 ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బహిరంగ సభాస్థలికి చేరుకోబోతున్నారు. ఎడ్లబండ్లకు సంబంధించిన విడిది ఏర్పాట్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల నుండి బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో పాదయాత్రల ద్వారా కార్యకర్తలు, నాయకులు బయలుదేరారు. వారందరూ ఆదివారం మధ్యాహ్నం వరకు సభా వేదిక వద్దకు చేరుకోబోతున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక బీఆర్ఎస్ రజతోత్సవ సభలో గులాబీ పార్టీ చీఫ్ ఏం మాట్లాడతారు? దశాబ్ద కాలం పట్టిందల్లా బంగారంలా సాగిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఎందుకు పరాజయం పాలైంది? ఏ పొరపాట్లు తమ ఓటమికి దారితీశాయి? కాంగ్రెస్ తప్పిదాలు ఎండగట్టడం, పార్టీకి తిరిగి పూర్వవైభవం తెచ్చి అధికారంలోకి రావడానికి ఏం చర్యలు చేపట్టాలనే విషయాలపై కేసీఆర్ మాట్లాడవచ్చని అందరూ భావిస్తున్నారు. కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది రాకుండా చూడాలని గులాబీ చీఫ్ ఆదేశిస్తారని, జెండా మోసిన వారికి పూర్తి ప్రాధాన్యమిచ్చే అంశంపై ఆయన ప్రసంగిస్తారని అనుకుంటున్నారు. నూతన కమిటీలపై చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు, దిద్దుబాట్లు చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ చేసిన విశేష కృషిని ఆయన వివరించబోతున్నట్టుగా తెలిసిందే. పాతికేళ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ పాత్రను పరిశీలిస్తే పట్టుదల ఉంటే కాగలడు మరో బ్రహ్మ అన్న వాక్కు తలంపునకు వస్తుంది. రాష్ట్ర సాధన కోసం స్ట్రాంగ్ డిసైడర్, సిన్సియర్ ఎఫర్ట్ చేసిన ఎందరెందరో తెలంగాణ వాసులున్నారు. ఇందులో అగ్రభాగాన నిలిచిన నేతగా కేసీఆర్ పేరు చెప్పొచ్చు. తెలంగాణ గాంధీగా ఆయన్ను కొనియాడారంటే ఆయన రాష్ట్రం కోసం ఏ రీతిన శ్రమించారో ఇక్కడే అర్థమవుతుంది. ఉమ్మడి ఏపీలో అన్నదాతలపై అప్పుల గళం వినిపించిన ఆ నేతే ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎన్నో విజయాలు సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మూల కారకులయ్యారు. పాలనా పగ్గాలు చేపట్టి 10 ఏళ్లు సుపరిపాలన అందించారు. కొన్ని పొరపాట్లతో అపజయాలు మూటగట్టుకున్నారు. ఉద్యమ పార్టీగా, రాజకీయ పార్టీగా, అధికార విపక్ష పార్టీగా బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానాన్ని చూస్తే ఎన్నో విషయాలు కళ్ల ముందుకు వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్నదాతల అప్పుల భారంపై ఓ గళం ప్రస్తావించింది. ఆ అపూర్వ గళానికి కొందరు మేధావులు గొంతు కలిపారు. ఆ మథనం తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాటంగా మారింది. ఆ సంకల్పంలోంచి టీఆర్ఎస్ పుట్టింది. అనంతర కాలంలో రాష్ట్ర విభజన జరిగింది. టీఆర్ఎస్ పాలనా పగ్గాలు చేపట్టింది. బీఆర్ఎస్గా మార్పు చెందింది. అధికార పక్షంగా మంచి పేరు పొంది కొన్ని తప్పిదాలు, పొరపాట్లు, గ్రహపాట్లు కారణం ఏదైనా గత ఎన్నికల్లో ఓటమి పాలై ప్రతిపక్షంగా మారింది.
ఇక ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర సాధనకు సాగించిన పోరాటాల జాబితాను పరిశీలిస్తే కరీంనగర్ సింహగర్జన ప్రముఖంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ మలి ఉద్యమకాలంలో నిర్వహించిన మొదటి బహిరంగ సభ ఇది. కరీంనగర్ శ్రీ రాజరాజేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. గొట్టె భూపతి అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు శిబు సోరెన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సింహగర్జన సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పోరాడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ తన ప్రసంగంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలన్నింటినీ ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. కరీంనగర్ సభ స్ఫూర్తితో టీఆర్ఎస్ పలు జిల్లాల్లోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించింది. తెలంగాణ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టులో జరిగిన అన్యాయాలను నిరసిస్తూ 2002 డిసెంబర్ 25 నుంచి 2023 జనవరి 5 వరకు టీఆర్ఎస్ ఉద్యమం సాగించింది. జనవరి 5న తెలంగాణ బంద్ నిర్వహించింది. సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో 2003 జనవరి 6న టీఆర్ఎస్ తెలంగాణ గర్జన సభ నిర్వహించింది. శిబు సోరెన్ నర్మదా బచావ్ ఆందోళన, నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ మూవ్మెంట్ నాయకురాలు మేధా పాట్కర్, లోక్ జనశక్తి నేత నాటి కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ హాజరయ్యారు. తెలంగాణకు అన్యాయాలు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై నేతలు ప్రసంగించారు. అనంతరం ఢిల్లీ చలో కార్ల యాత్ర ర్యాలీ జరిపారు. 1000 కార్లతో ఢిల్లీకి ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి చేపట్టిన కార్ల ర్యాలీ విదర్భ, నాగాపూర్, అటు గ్వాలియర్ మార్గం ద్వారా ఢిల్లీకి చేరుకుంది. నాడు రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలో రామ్లీలా మైదానంలో బహిరంగ సభ జరిగింది. రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత నాడు కేసీఆర్ ప్రముఖంగా వినిపించారు. ఈ ప్రసంగాలు ఢిల్లీ వార్తా పత్రికలో ప్రచురణ కావడంతో ఢిల్లీకి తెలంగాణ వాదం పాకింది. ఇక టీఆర్ఎస్ 2వ వార్షిక సభ వరంగల్ హన్మకొండలో నిర్వహించారు. ఈ సభకు కేసీఆర్ హన్మకొండకు సైకిల్ ర్యాలీ ద్వారా చేరుకున్నారు. తెలంగాణ జిల్లాల నుంచి లక్షలాది మంది హాజరయ్యారు. ముఖ్య అతిథిగా మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ, అజిత్ సింగ్, విదర్భ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేత భన్వర్లాల్ పురోహిత్, బుందేల్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేత బాబులాల్ తివారీ హాజరయ్యారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఈ నేతలు మద్దతు తెలిపారు. కేసీఆర్ తన తొలి పాదయాత్ర 2003 జూలై 20 నుంచి 25 వరకు అలంపూర్ నుంచి గద్వాల వరకు నిర్వహించారు. రెండో పాదయాత్ర 2003 ఆగస్టు 25 నుంచి 30 తేదీ వరకు కోదాడ నుంచి ఆలియా వరకు చేపట్టారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద రైతుల సమస్యలపై చర్చించారు. జూన్ 14, 2003లో హైదరాబాద్ నిజాం కళాశాల క్రీడా మైదానంలో టీఆర్ఎస్ తెలంగాణ పొలికేక నిర్వహించింది. విజయాలకు పొంగిపోక, అపజయాలకు కృంగిపోక సింగిల్ మ్యాన్ ఆర్మీలా అలుపెరుగని పోరాటం సాగించారు కేసీఆర్. బీఆర్ఎస్ను అగ్రభాగాన నిలబెట్టారు. ఇప్పుడు అద్భుత రీతిలో గులాబీ పార్టీ రజతోత్సవ వేడుకలు జరగబోతున్నాయి.
సభకు చేరుకోవడానికి తమ అభిమానాన్ని చాటుకోవడానికి ఇప్పటికే కార్యకర్తలు అభిమానులు సైకిల్, బైక్, అటు కారు, బస్సు ఏది దొరికితే అది ఎలకతుర్తి సభకు చేరుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. తమ అభిమాన నేతలు జెండా ఊపి తమ ర్యాలీని ప్రారంభించినందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సభకు 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇక గులాబీ ప్రస్థానము మునిపెన్నడూ జరిగిన రీతిలో జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తమ భక్తి భావాన్ని చాటుకునేందుకు, తమ నేత మీదున్న ఇష్టాన్ని తెలియజేసేందుకు అటు ఒక్కొక్కరు పడుతున్న ఇబ్బందులు మనం చూస్తున్నాం. అవి ఇబ్బందులు అనే కన్నా వారి ప్రేమ అనడం అతిశయోక్తి కాదు. నిజంగా ఎడ్ల బండ్ల ద్వారా కొన్ని వందల మంది సభా ప్రాంగణానికి చేరుకోవడానికి సమాయత్తమవుతున్నారు. రేపు సభా ప్రాంగణానికి చేరుకునే విధంగా అలాగే ఎడ్ల బండకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. దాంతోపాటు మహిళలు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావడానికి సన్నద్ధం అవుతున్నారు. తమ అభిమాన నేతను చూసేందుకు, ఆయన చెప్పే మాటలు వినేందుకు చాలామంది అయితే రేపు రాబోతున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సభకు సంబంధించి ఇప్పటికే నేతలు విసురుతూ ఉంటే, మేము రజతోత్సవ సభ జరుపుకుంటే ఎందుకు మీకంత ఉలిక్కిపాటు అంటూ కూడా అదే రీతిలో సమాధానం ఇస్తున్నారు. ఇప్పుడు కాదు ఉద్యమ ప్రస్థానం స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ మొదలైంది, దానికి వచ్చిన ఇబ్బందులు ఏంటి, వాటన్నింటి తట్టుకొని ఎదిగిన తీరేంటి, ప్రాణాలని సైతం లెక్క చేయని పద్ధతి ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అంటూ గర్వంగా తలెత్తుకు చెప్తున్నారు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త. మా నేత ప్రారంభించిన ఒక చిన్న ఉద్యమం ఆ తర్వాత ఎంత ప్రభంజనాన్ని సృష్టించింది, కేంద్రాన్ని ఎలా కదిలించింది, ఎప్పుడు అసలు సాకారం అవుతుందో కాదో అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టింది ఎవరి వల్ల అంటూ కూడా ఆ ఉద్యమ చరిత్రను ప్రతి ఒక్క కార్యకర్త తరిచి మరీ తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఒక ప్రాంతీయ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకోవడం, ఎందుకంటే అటు టీఆర్ఎస్ అనౌన్స్ చేసిన తర్వాత ఎన్ని పార్టీలు వచ్చాయి కాలగమనంలో, ఎన్ని నిలబడ్డాయి, ఎన్ని విలీనమయ్యాయి, ఎన్ని కాలగర్భంలో కలిసిపోయాయి, ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే మాట కోసం నిలబడ్డాడు, ప్రజల కోసం నిలబడ్డాడు, తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ముందుకు సాగాడు తమ నేత అంటూ 2001 నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రస్థానాన్ని ప్రతి కార్యకర్త గుర్తు చేసుకుంటున్నాడు. మేము గుర్తు చేసుకోవడమే కాదు, ప్రజలకు కూడా మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాము. ఓటమి పాలైనంత మాత్రాన మా పైన అభిమానం తగ్గింది అంటూ విరవీగుతున్న వాళ్ళకి ఈ సభ ద్వారా రేపు సమాధానం చెప్పబోతున్నామంటూ ప్రతి ఒక్క బీఆర్ఎస్ నేత కార్యకర్త తెలియజేస్తున్నారు. ఎలకతుర్తి సభ ప్రారంభం కావడానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. ఇప్పటికే గాలిబాటన వచ్చేవారు కావచ్చు, ర్యాలీగా వచ్చేవారు కావచ్చు, రేపు సభా ప్రాంగణానికి చేరుకునే విధంగా అయితే వారి ప్రయాణాన్ని అయితే మలుచుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వారు అంటే సజావుగా తమ గమ్యాన్ని చేరే విధంగా అయితే రూట్ క్లియర్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా వరంగల్ కరెస్పాండెంట్ స్వామి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. స్వామి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇంకా మరికొన్ని గంటలే మిగిలింది. ఎవరెవరు అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు? స్వామి, ఏర్పాట్లు మాత్రం సర్వం సిద్ధమైనట్లు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ పోచంపల్లి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ తో పాటు ఇక్కడ తక్కలపల్లి రవీందర్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు నాగుర్ల వెంకటేశ్వర్లు, అదేవిధంగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే ధ్యాసం వినయ్ భాస్కర్ కూడా ఇక్కడ
ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికే మొత్తం సర్వం సిద్ధమైనట్లు కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రాంగణ స్థలంలో ఉన్నాము. ఇక్కడ అన్ని స్థాయిలో కూడా ఇటుపక్క పబ్లిక్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పబ్లిక్ అంటే కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఇప్పటికీ ఇక్కడ బహిరంగ సభకు ఎవరైతే వస్తారో వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు తలపెట్టకుండా రేపు 12 గంటల నుంచి మొదలుకుంటే నైట్ అంటే 12 గంటల వరకు కూడా భారీ బహిరంగ సభకైతే పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ ఎండ తీవ్రత నేపథ్యంలో కూడా సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల వరకు కూడా మీటింగ్ కేసీఆర్ మీటింగ్ అంటే ఉపన్యాసంతో పాటు కూడా వివిధ వక్తలు మాట్లాడే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు సంధ్య. ప్రస్తుతానికైతే ఇక్కడ కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఇటు పక్క అవసరరీత్యా టాయిలెట్స్ తో పాటు కూడా వాళ్ళకు ఆరోగ్యరీత్యా డిహైడ్రేషన్ ప్రాబ్లం లేకుండా ఇటు మెడికల్ క్యాంపులు కూడా 12 క్యాంపులు అయితే ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇటు పక్క జాతీయ రహదారులకైతే ఎలాంటి వాహనాలకు కూడా ఇబ్బందులు కలగకుండా కూడా పార్కింగ్ ప్లేస్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికైతే 1200 ఎకరాల స్థలాల్లో కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు సంధ్య. ప్రస్తుతం ఇక్కడ అన్ని ఏర్పాటు అయితే ఇప్పటికు పూర్తి స్థాయిలో కూడా సర్వం సిద్ధమైనట్లు కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది సంధ్య. అలాగే అంటే సభ ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతోంది, కార్యక్రమానికి సంబంధించి మొదట ఎవరి ప్రసంగం ఉండబోతుంది, దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ రిలీజ్ చేశారా? సంధ్య ప్రస్తుతానికైతే కేసీఆర్ మాత్రము చివరి దశలో మాట్లాడతారు. ఫస్ట్ మాత్రము ఆ సీనియర్ మా మంత్రులు అంటే బీఆర్ఎస్ సీనియర్ నేతలు కావచ్చు, సీనియర్ గా మంత్రులు కావచ్చు, సీనియర్ ఎమ్మెల్యేలు కావచ్చు కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. సాయంత్రం అంటే రేపు 12 గంటల నుంచి మొదలుకుంటే రాత్రి 12 గంటల దాకా ఈ వరంగల్ కమిషనరేట్ పరిధిలో కూడా మొత్తానికైతే భారీ బహిరంగ సభకైతే అనుమతి లభించినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ మాత్రం కేసీఆర్ 6:30 గంటల నుంచి 7:30 గంటల వరకు మాట్లాడిన తర్వాత మళ్ళా దిశ నిర్దేశం కూడా చేయనున్న నేపథ్యం అయితే 9 గంటల రాత్రి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలకు ఎలాంటి భరోసా బీఆర్ఎస్ ఇవ్వబోతుంది. అదే విధంగా కూడా సీనియర్ వక్తలు అంటే ఇటు సీనియర్ మంత్రిగా ఉన్న మాజీ మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, అటు పక్క చాలా మంది కూడా సీనియర్ అంటే హరీష్ రావు కావచ్చు, తర్వాత కేటీఆర్ కావచ్చు, అదే విధంగా మాట్లాడే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ తుది నిర్ణయం ప్రజల పట్ల తెలంగాణ ప్రజల పట్ల ఏ విధంగా తీసుకోబోతుంది ఈ బహిరంగ సభలో కూడా మొత్తానికైతే పూర్తి స్థాయిలో వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు సంధ్య. కానీ ఇక్కడ మాత్రం మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. ఎందుకంటే సిపి గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఇప్పుడు మొత్తానికి నల్గొండ, ఖమ్మం, ఇటు మహబూబాద్ నుంచి వచ్చే బీఆర్ఎస్ కార్యకర్తల వెహికల్స్ మాత్రము ఇక్కడ నుంచి దారి మళ్లించి మాత్రం నేరుగా ఎల్కతుర్తి అంటే ఖమ్మం కరీంనగర్ హైవే రూట్ మీదుగా ఎల్కతుర్తికి అయితే మొత్తం పంపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. సిటీ నుంచి కూడా కాకుండా అవుట్స్కట్ నుంచి ఆర్ఆర్ బ్రిడ్జి నుంచి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇటు పక్క చూసుకుంటే సిద్దిపేట హైవే రూట్ నుంచి వికారాబాద్, సిద్దిపేట ఈ సైడ్ నుంచి అంటే ఈ సైడ్ నుంచి కూడా మొత్తం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా చూసుకుంటే కరీంనగర్ నుంచి నిజామాబాద్ నుంచి కూడా వచ్చే అవకాశాలు అయితే అట్లా జాతీయ రహదారులు ఉన్నాయి. మొత్తానికైతే 3 కూడలిలో కూడా ప్రధాన జాతీయ రహదారులు 3 కూడలిలు కూడా ఎలకతుర్తిలో ఉండడం ఇది కేసీఆర్ కు అవకాశం వచ్చే ఆ విధంగా కూడా కేసీఆర్ కలిసి వచ్చే ప్రాంతం అని చెప్పి కూడా కొంతమంది నేతలు అయితే బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే సర్వం అయితే సిద్ధమైనట్లు మొత్తానికైతే రేపు కేసీఆర్ రాకతో కూడా ఇప్పటికైతే ఎల్ఈడి బల్బులతో కూడా ఇప్పటికైతే సభ ప్రాంగణం అంతా మిలవిలలాడుతుంది, మొత్తానికి మెరుస్తుందని చెప్పుకోవచ్చు. ఒక చుట్టూ ఎటు చూసినా గులాబీ తోరణాలతో కూడా ఇక్కడ భారీ బహిరంగ సభలు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అదే విధంగా చూసుకుంటే ముఖ్య నేతలు అంటే ఇటు పక్క కేసీఆర్, కేటీఆర్, తర్వాత హరీష్ రావు కూడా పెద్ద కటౌట్లతో కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రధాన కూడలిలో కూడా పెట్టినట్టు కూడా మొత్తానికైతే భారీ బహిరంగ సభలు ఏర్పడుతున్నాయి. ఎక్కడ చూసినా కేసీఆర్ కటౌట్, కేటీఆర్ కటౌట్లతో కూడా కవిత అంటే మాజీ ఎంపీ కవిత కూడా ఆ కటౌట్ లో ఉన్నాయి. అదే విధంగా హరీష్ రావు కూడా పెద్ద భారీ కటౌట్లు అయితే ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ మాత్రం వెల్కతుర్తి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా 12 ఎకరాల్లో కూడా గులాబీమయమైనట్టు కూడా ఇప్పుడు మనం సభా స్థాయిలో ఉన్నాం. మొత్తం చూస్తున్నట్లయితే ఎక్కడ చూసినా కానీ ఎల్ఈడి బల్బుతో కూడా
కేసీఆర్ 4 వైపులా చూసేందుకు కూడా పబ్లిక్ చూసేందుకు కూడా ఈ స్టేజ్ మాత్రం ఏర్పాటు చేశారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఈ కేసీఆర్ ఎక్కడున్నా అంటే బహిరంగ సభలో కూడా ఆయన ఉపన్యాసం వినడానికి కూడా ఎక్కడున్నా కూడా అంటే డిజిటల్ తో మొత్తం సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎల్ఈడి బల్బులతో కూడా ఆయన కనపడే విధంగా కూడా పబ్లిక్ చూసే విధంగా కూడా పబ్లిక్ అభివాదం చెప్పే విధంగా కూడా 4 వైపులా స్టేజ్ కి 4 వైపులా కూడా ఒక దారిని అయితే ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు సంధ్య. ఓకే, థ్యాంక్ యూ స్వామి. మొత్తానికి దారులన్నీ ఇప్పుడు ఎలుకతుర్తి వైపు అన్నట్టే ఉంది. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు ఎలుకతుర్తి బాట పట్టారు. పాదయాత్రలు, ఎడ్ల బండ్లు, వాహనాలు, ఇలా ఎన్ని మార్గాల్లో అక్కడికి చేరుకోవాలో అన్ని మార్గాల్లో అక్కడికి చేరుకునేందుకైతే సమాయత్తమవుతున్నారు.